ఏది ఏమైనప్పటికీ మరొకసారి మీ అందరితో అంశాన్ని గురించి మాట్లాడే కృపను దేవుడు నాకు అనుగ్రహించాడు. అందునిమిత్తమై ఆహ్వానించినటువంటి స్థానిక సంఘాలకి, స్వార్థికులకి, వారి కుటుంబాలకి, చేరువచ్చినటువంటి మీలో ప్రతి వారికి మరొకసారి హృదయపూర్వకమైన స్వాగతాన్ని తెలియజేస్తున్నాను. మనల్ని గూర్చిన సత్యం, మానవుల్ని గూర్చిన సత్యం అంటే ఎవడో అన్నట్టు ఉంది. మనల్ని గూర్చిన సత్యం, దేవుని సంకల్పంలో మనం. కాబట్టి నడిపించేటువంటి సహోదరుడు మొన్న ఏం జరిగిందో, నిన్న ఏం జరిగిందో ఆయన వివరించాడు. కాబట్టి ఇంకా దానిలోకి నేను వెళ్ళట్లేదు. అయితే నిన్న స్పష్టంగా ఒక సంగతిని మనం చూడగలిగాం. ప్రకృతి అంతటి వలన దేవునికి మహిమ ఉంది, కానీ ఒక్క నరజాతి వలన మాత్రమే దేవునికి మహిమ లేదు. కానీ ప్రకృతి అంతటి కంటే ఉన్నతుడిగా దేవుడు మానవుని సృజించాడు. కానీ మానవుడు ఎందుకు చెడిపోయాడు? చెడిపోవడానికి దారి తీసిన కారణాలు ఏంటి? ఇవి మనకు తెలియకపోతే మళ్ళీ ఈ స్థితి నుంచి మళ్ళీ ఎలా లేవనెత్తుతాం అనే సంగతి మనకు అర్థం కాదు. ఎందుకు మానవ జాతి వలన దేవునికి మహిమ రావట్లేదు? కాబట్టి నేను ఇక్కడ కొన్ని సంగతులు రాస్తే ఒక 7 సంగతులు. మొట్టమొదటిదే, ఇహలోక మాలిన్యాన్ని అంటించుకోబట్టి. పుట్టుకతో యథార్థవంతులమే. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చెప్తారు కదా, దేవుని ఎదుట పరిశుద్ధమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యమును తనకంటకుండా. ఎందుకు మనిషి చెడిపోతున్నాడు? ఇహలోకంలో మలినం ఉంది. లోకంలో ఉన్న మలినాన్ని అంటించుకోబట్టి. లోకంలో మలినం ఉంది. నిన్ను దేవుడు యథార్థపరుడిగా పుట్టించాడు. నువ్వు బ్రతకాలంటే లోకం ఉండాలా, ఒక గ్రామం ఉండాలా, ఒక సిటీ, ఒక పట్టణం ఉండాలా. నువ్వు చదువుకోవాలంటే ఒక స్కూల్ ఉండాలా, కాలేజీ, యూనివర్సిటీ ఉండాలా. నువ్వు పని చేయాలంటే ఒక ఆఫీస్ ఉండాలా. అంటే నిరంతరం 24 గంటలు ఎక్కడ మసులుతున్నావు? మలినమైన లోకంలో కాదు, చెడిపోయిన లోకంలో నువ్వు బ్రతుకుతున్నావు. ఆ మలినాన్ని నువ్వు అంటించుకుంటున్నావు. కాబట్టి స్టాండర్డ్స్ తగ్గిపోతున్నాయి. వయసు పెరిగి కొలది వయసుతో పాటు జ్ఞానం పెరగాలి, పెద్దల దయతో మనుషుల దయ పెరగాలి, దేవుని దయ పెరగాలి. కానీ వయసు పెరుగుతున్న కొలది భ్రష్టుడు అవుతున్నావు, దుష్టుడు అవుతున్నావు, దుర్మార్గుడు అవుతున్నావు, పనికిమాలినవాడు అవుతున్నావు. కారణం ఏంటంటే మొట్టమొదటిగా ఇహలోక మాలిన్యాన్ని అంటించుకోవడం. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూసినప్పుడు అక్కడ మనకు రాయబడుతుంది, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. దేవుని మర్యాద వేరు, లోక మర్యాద వేరు. పుట్టగానే ఎవడికి లోక మర్యాద తెలియదు. పుట్టేటప్పటికి యథార్థపరుడు, దేవుని పోలిక, దేవుని యొక్క స్వరూపం. కానీ పెరుగుతూ ఉన్నావు. ఈ లోకానికి నువ్వు పుట్టక ముందే ఒక మర్యాద ఉంది. ఇప్పుడు పుట్టినటువంటి ప్రతి మనిషి లోక మర్యాదను అనుసరించడం మొదలెట్టాడు. అంటే లోకంలో ఏది మర్యాదో అదే నువ్వు అనుసరిస్తున్నావు. లోక మర్యాదను నువ్వు ఫాలో చేస్తే గ్యారంటీగా దేవునికి మహిమకరంగా నువ్వు బ్రతకలేవు. 3వ సంగతిని మనం చూసినప్పుడు ప్రపంచ ధర్మము అన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1-3 వచనాలు మనం చూసినప్పుడు, మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చెప్పున. దేవుని ధర్మం వేరు, ప్రపంచ ధర్మం వేరు.
ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటురి. కాబట్టి శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకోవడమే ప్రపంచ ధర్మం. నీ మనసు ఏం చెప్తుంటే అది చెయ్యి, నీ శరీరం ఏం చెప్తుంటే అది చెయ్యి. ఇది ప్రపంచ ధర్మం. ప్రపంచ ధర్మాన్ని అనుసరించే ఏ వ్యక్తి కూడా దేవుని పోలికను, దేవుని యొక్క రూపాన్ని కాపాడుకోలేడు. ప్రపంచంతో నువ్వు మమేకమైపోయి ప్రపంచ ధర్మాన్ని అనుసరిస్తూ ఉన్నప్పుడు, ఇదిగో మీరు శరీరం యొక్కయు మనసు యొక్క కోరికలు నెరవేర్చుకున్నట్టు వలన దైవోగ్రతకును పాత్రుడు అయి ఉంటావు, అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వాడు అయి ఉంటావు. కాబట్టి మొట్టమొదటిగా మనం ఇహలోక మాలిన్యాన్ని అంటించుకోవడం వలన మన వలన ఆయనకి మహిమ రావట్లేదు. 2, లోక మర్యాదను అనుసరించడం వలన మన వలన దేవునికి మహిమ రావట్లేదు. 3, ప్రపంచ ధర్మాన్ని అనుసరించడం వలన మన వల్ల దేవునికి మహిమ రాదు. 4, సకల జనుల మర్యాద అన్నాడు. దేవుని మర్యాద వేరు, సకల జనుల మర్యాద వేరు. సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనం మనం చూసినప్పుడు, రామాలో ఉన్నటువంటి సమూయేలు దగ్గరికి ప్రజలు తండోపతండాలుగా వచ్చి, అయ్యా సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజు కావాలి అంటే, అందరూ ఏం చేస్తే మనం అది చేయాలా, అది మర్యాద. అందరూ వివాహాలు ఎలా చేసుకుంటే మనం అలాగే చేసుకోవాలా, సకల జనుల మర్యాద. అందరూ ఇళ్ళు ఎలా కట్టుకుంటే మనం అలా కట్టుకోవాలా, సకల జనుల మర్యాద. అందరూ సమాధులు ఎలా చేస్తే మనం అలాగే చేయాలి అంటే, అందరూ ఏం చేస్తే మనం అదే చేయాలా, అనుకరించటం. దానివలన దేవుని నీతిని నువ్వు జరిగించలేవు. మరో కారణం మనం చూసినప్పుడు, పితృపారంపర్యాన్ని అనుసరించడం వలన. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం మనం చూసినప్పుడు, పితృపారంపర్యాలు, అపోస్తలుల పారంపర్యాలు అనుసరించడానికే దేవుడు ఉద్దేశించాడు. పితృపారంపర్యాలు అంటే నా తండ్రి, నా తాత, నా ముత్తాత, మా పూర్వీకులు, మా కులపోళ్ళు, మా గ్రామపోళ్ళు, లేకపోతే మా ప్రాంతం. ఇది పితృపారంపర్యాలు. నువ్వు పుట్టడం కంటే ముందే పుట్టాయి పితృపారంపర్యాలు. కాబట్టి ప్రతివాడు పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తననే అనుసరించుకుంటూ వెళ్తాడు. కాబట్టి నీ వలన దేవునికి మహిమ రాదు. పితృపారంపర్యాలు. తర్వాత మరో సంగతిని మనం చూసినప్పుడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం నుండి, అన్యజనులు నడుచున్నట్లుగా మీరు నడొద్దు అన్నాడు. మీరు నడుస్తున్నారు. అన్యజనులు, దేవుని ఎరగని వారు, సజీవుడైనటువంటి దేవుని ఎరగనటువంటి వారు ఎలాగైతే నడుస్తూ ఉన్నారో వారిని అనుసరించే మీరు నడుస్తున్నారు. వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కాముకత్వమునకు అప్పగించుకొనిరి. వారి హృదయం కఠినమైంది. తమలో నుండి అజ్ఞానము చేత దేవుని వల్ల కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారు. నీకు మాదిరి ఎవరో? అన్యజనులు నడిచినట్లుగా నువ్వు నడుస్తున్నావు. ఎన్ని సంగతులు మనం నేర్చుకున్నావు? 1, ఇహలోక మాలిన్యాన్ని అనుసరించటం. 2, లోక మర్యాదను అనుసరించటం. 3, ప్రపంచ ధర్మాన్ని అనుసరించటం. 4, సకల జనుల మర్యాద చొప్పున నడుచుకోవడం. 5, పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనను అనుసరించటం. 6, అన్యజనులు నడుచుకున్నట్లుగా మనం కూడా అన్యజనుల మాదిరి నడుచుకోవడం. 7, స్వకీయమైన దురాశ. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో, ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు గొప్పబడిన వాడే శోధింపబడును. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై దేవుని నుంచి నిన్ను దూరం చేస్తుంది. కాబట్టి సృష్టి అంతటి వలన
ఆకాశంలో ఉండే పక్షుల వలన, సృజించబడినటువంటి ప్రతి భూజంతువు వలన, సూర్యుడి వలన, చంద్రుడి వలన, భూమి వలన, ఆకాశం వలన, ప్రతి దాని వలన దేవునికి మహిమ కలుగుతూ ఉంటే మనిషి వలన ఎందుకు దేవునికి మహిమ రావట్లేదు? మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఏమైనా ఉందా? లేదు కదా. యథార్థపరులుగా పుట్టించాడు కదా. పుట్టే పసిబిడ్డకి ఇవేమీ లేవు కదా. కానీ వయసు పెరుగుతుంది, నీకంటూ ఒక సొసైటీ ఉంది, నీకంటూ ఒక కులం ఉంది, నీకంటూ ఒక ప్రాంతం ఉంది, చుట్టూ ఉన్న సమాజాన్ని చూస్తూ ఉన్నావు, నీలో దురాశలు ఉన్నాయి. వీటన్నిటి యొక్క ఫలితం ఏం జరుగుతుందంటే స్వయం నిర్ణయాధికారం. నువ్వు నిర్ణయం తీసుకునేటప్పటికి కుడికా ఎడమక, ఇటు దేవుని వైపుకా లోకం వైపుకా, ఇటు మంచికా చెడుకా, నీతికా దుర్నీతికా, సత్యానికా అసత్యానికా అని నీ ముందు రెండు మార్గాలు కనబడేటప్పుడు నువ్వు మంచికి బదులుగా చెడునే ఎంపిక చేసుకుంటున్న కారణం చేత ఏమవుతుంది? నువ్వు చెడిపోతున్నావు, భ్రష్టుడు అవుతున్నావు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4-5 వచనాలు మనం చూసినప్పుడు దేవుడు అనుగ్రహించేటువంటి ఈ వాగ్దానముల మూలంగా లోకమందున్న భ్రష్టత్వమును మీరు తప్పించుకొని, లోకంలో భ్రష్టత్వం ఉంది, లోకంలో ఉన్న భ్రష్టత్వం నీలోకి వచ్చినప్పుడు నువ్వు భ్రష్టుడివే. నీ భ్రష్టత్వం వలన ఇప్పుడు దేవునికి మహిమ ఎక్కడ వస్తుంది? చెడిపోయిన మనిషి వలన దేవునికి మహిమ కలుగుతుందా? కాబట్టి ఎవరు చెడిపోయారు? చెడిపోంది ఎవరు? కాబట్టి గ్రంథం సెలవిచ్చింది, నీతివంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ త్రోవ తప్పి. 10 మందిలో ఒకడు త్రోవ తప్పడం కాదు, 100 మందిలో ఒకడు త్రోవ తప్పడం కాదు, అందరూ త్రోవ తప్పి. ధర్మశాస్త్రం కలిగిన యూదులు త్రోవ తప్పారు, ధర్మశాస్త్రం లేని అన్యజనులు త్రోవ తప్పారు. ఇంకా ధర్మశాస్త్రం ఇవ్వడం వల్ల ప్రయోజనం ఏముంది? ధర్మశాస్త్రం ఇవ్వకపోవడం మనస్సాక్షిని బట్టి తీర్పు, కానీ మనస్సాక్షి కూడా వాతవేయబడి. కాబట్టి దేవుడు మానవుడిని ఎంత ఉన్నతంగా సృజించాడో, ఎంత అద్భుతంగా దేవుడు మానవుడిని నిర్మించాడో, ఇదిగో ఈ పరిస్థితులను బట్టి మానవుడు బొత్తిగా తొలగిపోయాడు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28 నుంచి 32 వచనాలు మనం చూసినప్పుడు నరుడనేవాడు ఇలా ఉండకూడదు, కానీ ఎప్పుడైతే దేవునికి దూరం అయ్యాడో నరుడు చెడిపోయాడు అన్నాడు. ఎంత భ్రష్టత్వంలోనికి పోయాడు అని అంటే, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28 నుంచి ఈ సంగతులను ఒకసారి చదువుతాను. మరియు వారు తమ మనసులో దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయిరి కనుక చేయరాని కార్యములు చేయుటకు, అంటే మనిషి అనేవాడు ఈ కార్యాలు చేయకూడదు, అంటే మనిషి చేసే కార్యాలు కాదు ఇవి, చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. చేయరాని పనులు ఏంటంటే అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము నరహత్య, కలహము, కపటము, వైరమని వాటితో నిండిన వారై కొండెగాండ్రులు, అపవాదకులు, దేవద్వేషులు, హింసకులు, అహంకారులు, బెంకములాడువారు, చెడ్డవాటిని కల్పించేవారు, తల్లిదండ్రులకు అవిధేయులు, అవివేకులు, మాట తప్పువారు, అనురాగరహితులు, నిర్దయులునైరి. ఇట్టి కార్యములను అభ్యసించేవారు మరణమునకు తగినవారు అని దేవుని యొక్క న్యాయ విధిని బాగుగా ఎరిగిండి వాటిని చేయుచున్నారు. వారి జరిగించడం మాత్రమే కాదు, వాటిని జరిగించే వారితో సమ్మతిస్తూ ఉన్నారు అన్నాడు. అంటే మనిషి పూర్తిగా మారిపోయాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 44 వచనం ప్రకారం దేవుని పోలిక, దేవుని యొక్క రూపం పోయి అపవాది యొక్క పోలిక అపవాది యొక్క రూపంలోకి వెళ్ళిపోయింది.
సామెతల గ్రంథం 30 అధ్యాయం 5-6 వచనాల ప్రకారం మానవత్వం పోయి దైవత్వం పోయి పశుతత్వం వచ్చింది, మృగతత్వం వచ్చింది. ఈర్ష్య, అసూయ, దుర్మార్గం, దుష్టత్వం, స్వార్థం ఈ నరుడు అనేవాడికి ఉండకూడదు. ఏమని భావ వ్యక్తీకరణ మనకుంది, మన కష్టాన్ని ఇతరులతో పంచుకునే పరిస్థితి మనకుంది. గొడవలు ఆడకూడదు, దెబ్బలాడుకోకూడదు, కొట్టుకోకూడదు, తిట్టుకోకూడదు, దూషించకూడదు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏమైపోయింది? ఇవి లేకపోతే బ్రతకలేమండి. నోట్లో మాట ఉండాలండి, పౌరుషం ఉండాలండి, రోషం ఉండాలండి, వాయిస్ పెద్ద చేయాలండి, తిట్టాలి, దూషించాలి. ఈ మనుగడ కోసం ఈ పోరాటంలో ఇవన్నీ కామన్ అయిపోయింది. దేవుడు ఎలా పుట్టించాడు, నువ్వు ఎలా మారిపోయావు? ఇదే సొసైటీలో మళ్ళీ కొత్తగా దేవుడు మళ్ళీ బిడ్డలను అనుగ్రహిస్తానే ఉన్నాడు. 4 రోజులు పోతే గ్యారంటీకి వాళ్ళు కూడా ఎలా మారిపోతారు? సొసైటీ అనకండి, సొసైటీ మీద గెంటేకండి. ఇంట్లో తల్లిదండ్రుల మాదిరిగానే మారిపోతారు, ఇంట్లో అన్నదమ్ముల మాదిరిగానే మారిపోతారు, అక్క చెల్లెల మాదిరిగానే మారిపోతారు. ఎందుకు? ఆల్రెడీ వాళ్ళు మారిపోయారు. అప్పుడు ఏమవుతుంది? అప్పుడు వ్యక్తులుగా దేవునికి మహిమ లేదు, 2 కుటుంబాలుగా దేవునికి మహిమ లేదు, ఇంకాస్త ఎదరికెళ్తే సంఘముగా కూడా దేవునికి మహిమ లేని పరిస్థితి. ఎప్పుడు? సంఘము కూడా లోకాచారాలను అనుసరించినప్పుడు, పితృపారంపర్యాలను అనుసరించినప్పుడు, లోక మర్యాదలను అనుసరించినప్పుడు సంఘం ద్వారా కూడా దేవునికి మహిమ రాదు. కాబట్టి ఇలాంటి పరిస్థితిలో నరుడు పతనమైతే అలాంటి వాని కొరకు దేవుడు చేసిన ఏర్పాటు విమోచన సంకల్పం. కాబట్టి దేవుడు ఒక నిర్ణయానికి వచ్చేసాడు. మొదటి ఛాన్స్లో, మొదటి సృష్టిలో నరుడు ఫెయిల్ అయ్యాడు. దేవుని యొక్క అనాది సంకల్పంలో ఫెయిల్ అయిపోయిన నరుడు కొరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఉన్నాయి. ఆ ప్రత్యామ్నాయ ఏర్పాట్లో పేతురు రాసిన మొదటి పత్రిక 1-19-20 వచనాలు మనం చూసినప్పుడు, జగత్తు పునాది వేయబడక మునిపే ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు నియమించబడ్డారు. ఇంకా సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, నక్షత్రాలు లేవు, భూమి లేదు. భూమి మీద అసలు నరుడు అనేవాడే లేడు. నరుడే లేకపోతే ఇంకా పాపం లేదు. కానీ దేవుడు ముందుగా ఎవరిని సిద్ధం చేశాడు? జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తు ప్రభువారు నియమించాడు. కాలం పరిపూర్ణమయ్యేటంత వరకు క్రీస్తు పరలోక నివాసిగా ఉండి, కాలం పరిపూర్ణమైనప్పుడు ఆయన తన కుమారుని ఈ లోకానికి పంపాడు. ఆ కుమారుని అందరి విమోచన, కుమారుడు చిందించిన రక్తదారుల వలన, ఇదో కుమారుని అందరి విశ్వాసం వలన ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడే అవకాశం ఉంది, పాప క్షమాపణ పొందే అవకాశం ఉంది, రక్షించబడే అవకాశం ఉంది, నూతన సృష్టి అయ్యే అవకాశం ఉంది. ఈ మాట పాయింట్ జాగ్రత్త చూడండి. నూతన సృష్టి అయ్యే అవకాశం ఉంది. ముసలివాడు రాత్రి వేళ ప్రభువైన యేసు దగ్గరికి పోయినప్పుడు ముసలివాడితో మాట్లాడుతున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేని గురించి? నూతన జన్మను గురించి. ముసలివాడైన మనుషుడు తిరిగి ఎలా జన్మించగలడు? తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా? మళ్ళీ ఆ జన్మ గురించి మాట్లాడతలేదు. తల్లి కడుపులో ఉండి 9 మాసాలు పెరిగి ఈ భూమి మీద ప్రవేశించిన ఆ జన్మ ఫెయిల్ అయింది. ఇక మీద ఆ జన్మ పనికిరాదు నీకు. ఆ జన్మ వల్ల నువ్వు భ్రష్టుడు అయ్యావు, అపరాధములు పాపములు చేయడం వల్ల నువ్వు చచ్చావు.
అదే స్థితిలో నువ్వు మృతి పొందితే శాశ్వతమైన శిక్షలోకి పోతావు. కాబట్టి రెండో అవకాశం ఉంది. రెండో అవకాశంలో గ్రంథం మనకు చెప్తా ఉంది, అది నూతన సృష్టి అన్నాడు. నూతన సృష్టి. యోహాను సువార్త 3వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు మనం చూసినప్పుడు నూతన జన్మ అన్నాడు. అక్కడ నూతన జన్మ, నూతన సృష్టిగా నువ్వు చేయబడాలి అని అంటే నూతనంగా నువ్వు జన్మించిన వాడు అయి ఉండాలి. నీటి మూలముగాను ఆత్మ మూలముగాను తిరిగి జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు. నీ వలన మహిమ లేదు, కానీ దేవుడు మళ్ళీ నిన్ను బాగు చేసుకోవాలనుకుంటున్నాడు. నూతనంగా జన్మిస్తేనే అది సాధ్యం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం మనం చూసినప్పుడు 1 నుంచి 3 వచనాల్లో నూతనముగా జన్మించిన శిశువులని, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై, వయసు పెద్దదే కానీ క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను మీరు అపేక్షించండి. కాబట్టి నూతన జన్మ ద్వారా దేవుడు నూతన సృష్టిని అనుగ్రహించాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం మనం చూసినప్పుడు 17వ వచనంలో పాతవి గతించెను, ఎవడైనను క్రీస్తు యేసునందుంటే, నూతన జన్మ ద్వారా లోపలికి ప్రవేశిస్తే అలాంటి వాడు నూతన సృష్టి. అంటే పాత సృష్టి కాదు, పాత మనిషి కాదు, నూతన సృష్టి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై క్రీస్తు యేసునందు మనం సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. నూతన జన్మలోను పాల్గొంటే నువ్వు నూతన సృష్టి అవుతున్నావు. నూతన సృష్టి అయితే నూతన నిబంధన, క్రొత్త నిబంధనలోనికి నువ్వు ప్రవేశిస్తున్నావు. క్రొత్త నిబంధనలోనికి ప్రవేశిస్తున్నావు అంటే ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 31 నుంచి 34 వచనాల్లో కానీ, హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 7 నుంచి 12 వచనాల్లో కానీ క్రొత్త నిబంధన అంటే 3 సంగతులు అందులో ఉన్నాయి. ఏక మీదట నిన్ను నిర్మించాను చూసావు, ఆ నిర్మాణంలో అంతరింద్రియాలు ఉన్నాయి కదా. ఇదిగో ఇక మీదట క్రొత్త నిబంధన అంతరింద్రియముల మీద రాస్తాను, మీ మనస్సులలోనూ మీ హృదయముల మీద నేను వాటిని వ్రాయుదును. నేను మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులయ్యుందురు. ఇక మీదట మీ పాపముల విషయమై దయ కలిగి వాటిని ఎన్నడను జ్ఞాపకం. ఇది క్రొత్త నిబంధన. నూతన జన్మ ద్వారా నూతన సృష్టిలోనికి ప్రవేశిస్తూ ఉన్న నీవు క్రొత్త నిబంధనలోనికి ప్రవేశిస్తున్నావు. క్రొత్త నిబంధన ప్రకారం సిరాతోను కాగితం మీద రాసే అక్షరాలు కాదయ్యి. బోర్డు మీద సైలెన్స్ ప్లీజ్ అని రాసినట్టుగా అబద్ధం ఆడొద్దు, వ్యభిచారం చేయొద్దు, దొంగతనం చేయొద్దు అని రాసుకునే కాదయ్యి. నీ హృదయం మీద, నీ మనస్సుల మీద అంతరింద్రియాలతో ఎందుకు పుట్టించాడో అర్థమైందా? మన నిర్మాణంలోనే ప్రత్యేకత ఉంది. నీ హృదయం పాడైనప్పుడు, నీ మనసు చెడిపోయినప్పుడు, నీ అంతరింద్రియాలు పాడైనప్పుడు ఇదిగో నూతన సృష్టిలో అంతరింద్రియాలను బాగు చేస్తున్నాడు. చెడిపోయిన మనోనేత్రాలు వెలిగించబడుతున్నాయి. మనసు, వ్యాకులతతో కూడిన మనస్సు, అలాగే హృదయాన్ని దేవుడు కడుగుతున్నాడు. హృదయపు జబ్బుని తీసేస్తున్నాడు ఆయన. కాబట్టి ఇప్పుడు మనసు, హృదయం మీద నా ధర్మ విధులు రాస్తాను. కాబట్టి అప్పుడు నీకు ఎవడో బోధించిన అవసరం లేదు. నీ హృదయంలో వాక్యం ఉన్నప్పుడు నువ్వు పాపం చేయడానికి అవకాశం లేదు. నీ హృదయంలోనే గ్రంథం ఉన్నప్పుడు
అపోస్తలుల యొక్క ఉపదేశం నింపబడినప్పుడు నువ్వు స్వగ్రామంలో ఉన్నా, పరాయి గ్రామంలో ఉన్నా, పరాయి దేశంలో ఉన్నా, ప్రపంచంలో నువ్వు ఏ ప్రాంతానికి పోయినా నీ హృదయం అంతరంగం నీతోనే ఉంది. కాబట్టి నూతన జన్మ ద్వారా నూతన సృష్టిగా నూతన నిబంధనలోనికి నిన్ను ప్రవేశపెట్టి ఇదిగో నూతన పేరు మీకు అనుగ్రహిస్తున్నాను అన్నాడు. యెషయా గ్రంథము 62వ అధ్యాయం మనం చూసినప్పుడు 2వ వచనంలో కానీ, అలాగే అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయం 26వ వచనంలో కానీ దేవుడు అనుగ్రహించేటువంటి క్రొత్త పేరు ఏంటా పేరు? క్రైస్తవులు. అంత్యొకయలో ఉన్న శిష్యులు మొట్టమొదట క్రైస్తవులు అనబడిరి. ఎవరు పడితే వాళ్ళు పిలిపించుకునే పేరు కాదు ఇది. ఎవరు పడితే వాళ్ళు పిలిపించుకునే పేరు కాదు ఇది. ఎవరి వలన అయితే దేవునికి మహిమ వస్తుందో, ఎవరైతే దేవునికి మహిమకరంగా తమ ఇంద్రియాల్ని, తమ దేహాన్ని వాడుకుంటారో, ఎవరైతే క్రీస్తు ప్రభును పోలి బ్రతుకుతారో, నూతన సృష్టిగా నూతన జన్మలో పాత విగతించి క్రొత్తవాయినట్టుగా నూతన జీవితాన్ని ఎవరైతే జీవిస్తారో అలాంటి వారికి పెట్టబడిన పేరది. ఏ స్థితిలో ఉన్నావు? దేవుని పోలిక, దేవుని స్వరూపం పుట్టినప్పుడు ఈ ప్రపంచ ధర్మం వలన, నీ దురాశ వలన ఏ స్థితికి వెళ్ళిపోయావు? ఎందుకు పనికిరాని స్థితికి పోయావు. మళ్ళీ తండ్రి అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నీకు చేసిన ఏర్పాటు ఏంటి? మళ్ళీ నిన్ను పనికొచ్చే పాత్రగా రిపేర్ చేయడం, మళ్ళీ ప్రయోజనకరమైన పాత్రగా నేను తయారు చేసుకోవడం. అది నీ విశ్వాసాన్ని బట్టి, ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు చూపించేటువంటి విశ్వాసాన్ని బట్టి నీ పాపాలు క్షమించి నేను నీతిమంతుడిగా చేసి తిరిగి మళ్ళీ నేను మహింపరచడానికి ఆయన తన బోధన నీకు అనుగ్రహించి ఇదిగో నూతన సృష్టిగా నూతన జన్మ ద్వారా నూతన నిబంధనలోనికి ప్రవేశపెట్టి నూతన నామాన్ని నీకు ఇచ్చాడు. అక్కడితో అయిపోయిందా? నూతన జన్మ ద్వారా నువ్వు లోపలికి ప్రవేశించావు, అయిపోయిందా జీవితం? అప్పుడు ప్రారంభమైంది జీవితం. ప్రారంభమైంది జీవితం. ధర్మశాస్త్రం అంతా 2 రాజ్యాలంటే సహోదరులు చెప్పారు కదా. ధర్మశాస్త్రం అంతా ఏమి రాయబడింది? 2 మాటలు. 1 దేవుణ్ణి ప్రేమించు, 2 పక్కోడిని ప్రేమించు. వాళ్ళ పని చేయలేకపోయారు. ఇప్పుడు క్రీస్తునందు నూతన సృష్టిగా నువ్వు చేయాల్సిన పని అదే. ప్రభువైన యేసు మాట్లాడాడు కదా, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన తల్లిని, తండ్రిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రులను, చివరికి తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే అలాంటి వాడు నాకు పాత్రుడు కాడు. దేవుణ్ణి ప్రేమించు. ఎలాగా? నీ ప్రాణం కంటే మిన్నగా దేవుణ్ణి ప్రేమించు. ప్రాణం కంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించు. అప్పుడు దేవుడికి మహిమ. దేవుణ్ణి ప్రేమిస్తానండి, అమ్మ కంటే ఎక్కువ కాదు, భార్య కంటే ఎక్కువ కాదు, నా కూతురి కంటే ఎక్కువ కాదు, నా ప్రాణం కంటే ఎక్కువ కాదు అన్నావు అనుకో, ఆహా, నువ్వు నూతన జన్మ ఎత్తినా ఉపయోగమేమి లేదు. నూతన నిబంధనలోనికి ప్రవేశించి నూతన నామం నీకు అనుగ్రహించినా ఉపయోగం లేదు. మళ్ళీ నీ పనికిరాని ఘటమే. మళ్ళీ నువ్వు ఏక మీదట నీ కమిట్మెంట్ ఏమై ఉండాలా? అన్నిటికంటే మిన్నగా. అన్నిటికంటే మిన్న ఏది? నా ప్రాణం. నా ప్రాణం కంటే ఎవరు గొప్ప కాదు. నా ప్రాణం కంటే ఏది గొప్ప కాదు.
కానీ ప్రభు అయిన యేసు ఏమంటాడు? ప్రాణము కంటే మిన్నగా. ఇంక భూములు ఎంత, ఆస్తులు ఎంత, ఇళ్ళు ఎంత, వాకళ్ళు ఎంత, నీ ఉద్యోగాలు ఎంత, నీ ఆయుష్ ఎంత, నీ పిల్లలు ఎంత, లేకపోతే నీ కుటుంబం ఎంత, అన్నిటికంటే మిన్నగా దేవుణ్ణి ప్రేమించు. అదే కదా గ్రంథం చెప్పింది. రెండో సంగతి అని చెప్పాడు, కొలత. మరి పక్కోడిని ఎలా ప్రేమిస్తావు? నాకంటే ఎక్కువ ప్రేమిస్తారనొద్దు, అంత వద్దు. నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించు. నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో అలాగే ప్రేమించు. కొలత. దేవుణ్ణి ఎలా ప్రేమిస్తావు? నన్ను ప్రేమించుకున్నట్టుగా నా దేవుణ్ణి ప్రేమిస్తారనొద్దు. నా ప్రాణము కంటే అధికంగా దేవుణ్ణి ప్రేమిస్తాను. మరి పొరుగువాడిని ఎలా ప్రేమిస్తావు? నన్ను నేను ప్రేమించుకున్నట్టుగా నా పొరుగువాడిని ప్రేమిస్తాను. పొరుగువాడు వరకు పోవద్దు. మొట్టమొదటి నీ కుటుంబం. నీ కుటుంబంలో నీకు భార్య ఉంది కదా, ఒక తల్లి ఉంది కదా, ఒక తండ్రి ఉన్నాడు కదా, నీ కుటుంబం ఉంది కదా. ఎవడైనను తన ఇంటి వారిని సంరక్షింపలేకపోయిన ఎడల, ఇంటివారు, మొట్టమొదటి ఇంటివారు ఉన్నారు కదా, ఇంటివారి పట్ల ఉద్దేశపూర్వకంగా వారిని ఎలా గౌరవించాలి అలా గౌరవించే వాతావరణం ఉందా? లోకంలో ఉండేవారి గురించి మాట్లాడతలేదు. నూతన సృష్టి. నువ్వు నూతన సృష్టి అయితే ఇప్పుడు నీ వల్ల ఆయనకి మహిమ రావాలంటే నీ ఇంటి వారి పట్ల నీ ప్రవర్తన ఏంటి? నీ భార్య పట్ల, నీ తండ్రి పట్ల, నీ తల్లి పట్ల, నీ అన్నయ్య పట్ల, నీ తమ్ముడి పట్ల నీ ప్రవర్తన ఏంటి? ద్వేషాలు పోయినాయా? పగలు పోయినాయా? ప్రతీకారాలు పోయినాయా? స్వార్థం లేని జీవితమా? ప్రతిఫలాన్ని కోరుకొని జీవితమా? అరమరికలు లేని దాంపత్యమా? కళంకం లేని జీవితం, వ్యక్తిత్వమా? లేదండి, పైకి అందరూ బాగానే ఉంటామండి, లోపల విషంతో నిండిపోయామండి. పైకేమో పలకరింపులు ఉంటాయి, లోపడేమో ఎప్పుడు నాశనం అవుతాడా అన్నట్టు ఉంటుంది. మరి ఇంకా నూతన సృష్టి ఏంటి? దానివల్ల దేవునికి మహిమ ఎక్కడ వస్తుంది? కాబట్టి ధర్మశాస్త్రం ఏం చేయలేకపోయిందో దాని దేవుడు క్రీస్తు నందు జరిగించడానికి ఇష్టపడ్డాడు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం మనం చూసినప్పుడు, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1-2 వచనాల్లో ధర్మశాస్త్రం చేయలేకపోయింది కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు దేవుడు దాన్ని జరిగించడానికి జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమాన్ని ప్రవేశపెట్టాడు. జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమంలో ఇదిగో ఇప్పుడు దాంట్లో నువ్వు తేరి చూడగలిగితే నూతన సృష్టిగా ఉన్నటువంటి నీవు అదే నిర్మాణంలో మార్పు ఏమి లేదు. దేవుడు నరుల్ని ఎలా నిర్మించాడని మనం మొదటి రోజు మాట్లాడుకున్నామో అదే నిర్మాణం. ఆ నిర్మాణంలో శరీరం ఉంది, ఆత్మ ఉంది. ఆ నిర్మాణంలో బాహ్యేంద్రియాలు ఉన్నాయి, అంతరింద్రియాలు ఉన్నాయి. కళ్ళు, ముక్కు, నోరు, నాలుక, చెవులు ఉన్నాయి, లేకపోతే చేతులు, కాళ్ళు ఉన్నాయి, మర్మాంగాలు ఉన్నాయి. ఇక మీదట నీ అవయవాల్ని నీతికి సాధనాలుగా వాడు. ఎప్పటి వరకు నీ అవయవాలు దుర్నీతికి సాధనాలుగా వాడబడ్డాయి కదా, చెడు పనులకు సాధనాలుగా వాడబడ్డాయి కదా. నూతన సృష్టిలో నూతన జన్మ ద్వారా నూతన నిబంధనలోని ప్రవేశించిన నీవు, నూతన పేరు పెట్టబడిన నీవు ఇక మీదట నీ నిర్మాణంలో ఏమైతే ఉందో, నిర్మాణంలో ఉన్నటువంటి ప్రతి అవయవాన్ని నీతికి సాధనాలుగా వాడు. రోమిలకు రాసినటువంటి పత్రికలో మనం చూసినప్పుడు, రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనంలో ఇదిగో లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకొందురు, అది పాపం నిమిత్తముగా చావుకే గాని, చావు నిమిత్తగా పాపంకే గాని, నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులు వదిలేని మీరు ఎరగరా? ఒకప్పుడు మీ దేహపవివాన్ని దుర్నీతి సాధనాలుగా వాడారు,
పాపానికి ఏజెంట్లుగా వాడబడ్డాయి. కానీ ఇప్పుడు ఇదే అవయవాలని మళ్ళీ ఏం చేయాలి? ఇప్పుడు నీతికి సాధనాలుగా వాడు. నీ కళ్ళు ఉన్నాయా? ఒకప్పుడు కళ్ళు వేరు. పేతురు రాసినటువంటి పత్రికలో మనం చూసినప్పుడు, పేతురు రాసిన పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో, వ్యభిచారిణిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు ఒకప్పుడు. ఇప్పుడు పాపానికి దూరంగా ఉండే కళ్ళు. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు కదా, దేహమునకు దీపము కన్నే గనుక. దేహానికి అంతటికీ దీపం కన్ను అన్నాడు. నీ కన్ను తేటగా ఉండాలి. చూచి ఆశించకూడదు నీ కన్ను. చూసిన ప్రతిదాన్ని కోరుకోకూడదు నీ కన్ను. చూడడం వరకు చూడు, ఆశించొద్దు, దురాశొద్దు, చూసింది కావాలనుకోవద్దు. అయ్యే కళ్ళు ఒకప్పుడు వాడిని విధానం వేరు, ఇప్పుడు ఇక మీదట వాడిని వాడబోయే విధానం వేరు. అవే చెవులు ఒకప్పుడు దురద చెవులు. తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో మనం చూసినప్పుడు 4వ అధ్యాయము 3-4 వచనాల్లో చెప్తాడు కదా, దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును. దురద చెవులు కలిగి చెడుని వినడానికి ఆసక్తి చూపించేటువంటి నీ చెవుల వలన ఇదిగో నువ్వు చెడిపోయావు, దేవునికి మహిమ రాలేదు. ఇప్పుడు నూతన సృష్టిలో వినుటకు వేగిరపడి వారును. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం మనం చూస్తే, వినుటకు వేగిరపడు. దేన్ని? మంచిని వినడానికి, అపోస్తలుల ఉపదేశాన్ని వినడానికి, నిత్య జీవపు మాటలు వినడానికి, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఉపదేశం సందేశం వినడానికి వేగిరపడు. మాట్లాడడానికి నిదానించు. నోరు అదే నోరు. ఒకప్పుడు ఈ నోటుతో దుర్భాషలు మాట్లాడాం, కానీ ఇప్పుడు నూతన సృష్టిలో మీ నోట బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను మీరు ఉచ్చరింపకూడదు. అవి మీకు తగవు. వినువారికి మేలు కలుగుతున్నట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే మీరు ఉచ్చరించుడి. కానీ మీ నోట దుర్భాష ఏది పలకొద్దు. మీ సంభాషణ ఉప్పు వేసినట్లుగా రుచి కలదిగా ఉండాలి. అప్పుడు మళ్ళీ దేవునికి మహిమ. నువ్వు లోకాన్ని అనుసరిస్తానంటే, ప్రపంచ ధర్మాన్ని అనుసరిస్తానంటే, లేకపోతే ఈ పితృపారంపర్యాన్ని అనుసరిస్తానంటే ఎప్పటికీ నీ వల్ల దేవునికి మహిమ రాదు. వ్యక్తిగా నువ్వు మహిమ రాదు, కుటుంబ పరంగా మహిమ రాదు, సంఘముగా కూడా దేవునికి మహిమ రాదు. మళ్ళీ నీ అవయవాలు నీతికి సాధనాలు అవ్వాలి. చేతులు, ఈ చేతులతో కొట్టో, ఈ చేతులతో నిలబడి ఉన్నవాడిని పడగొట్టో. మంచి పనులు చేయడానికి చేతులు. దుర్యోచనలు యోచించింది హృదయం. ఇక మీదట నీ హృదయంలో ఉన్నటువంటి చెడు అంతటిని బట్టి నువ్వు అపవిత్రుడు అయ్యావు అన్నాడు యేసుప్రభువు. మార్క్స్ వార్త 7వ అధ్యాయం 19వ వచనం నుంచి మనం చూసినప్పుడు, బయటి నుండి లోపలికి పోయేది ఏది మనుషుని అపవిత్రునిగా చేయదు, కానీ లోపలి నుండి అనగా మనుషుల యొక్క హృదయంలో నుండి దుర్యోచనలు వస్తాయి, చెడు తలంపులు వస్తాయి, కామ వికారం వస్తుంది, అహంభావం అవివేకం వస్తుంది. ఇవన్నీ మనుషుని అపవిత్రుని చేస్తాయి. ఇక మీదట హృదయాన్ని శుద్ధి చేసుకున్న తర్వాత నీ హృదయంలో క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుకో. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం మనం చూసినప్పుడు, నిర్మలమైన మనస్సాక్షి గలవారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మల్ని హేతువడుగు ప్రతి వారికి సాత్వికంతో భయంతో సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించు.
ఇప్పటి వరకు నీ హృదయంలో ఏముంది? చెడు 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 చెడు, చెడు ఆలోచనలు, చెడు తలంపులు, చెడు క్రియలు, చెడు ఊహలు. ఎప్పుడైతే నువ్వు నూతన జన్మ ఎత్తావో, ఎప్పుడైతే నువ్వు నూతనంగా జన్మించి నూతన నామం పెట్టబడిందో, ఎప్పుడైతే నువ్వు క్రొత్త జన్మ ద్వారా నూతన సృష్టి అయ్యావో, ఇక మీదట నీ హృదయ స్థానాన్ని ఎవరికి ఇస్తున్నావు? క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించి నీ రాజు నీ హృదయంలో నుండే ఉండి పరిపాలిస్తాడు. నీ రాజు నీ హృదయపు వాంఛల్ని కంట్రోల్ చేస్తాడు. నీ రాజు నీ హృదయపు కోరికల్ని దిద్దుతాడు. ఈ దేహంతో మర్మాంగాలతో జారత్వం, వ్యభిచారం చేసిన పరిస్థితి కదా పూర్వం. అయితే ఈ దేహము దేవుని వలన మనకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు. ఎప్పుడైతే నువ్వు నూతనంగా జన్మించావో నువ్వు నీ సొత్తు కాదు. నీ సొత్తుగా నువ్వు బ్రతికినప్పుడు, నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతికినప్పుడు నీ వల్ల ఏ రోజు దేవునికి మహిమ రాలేదు. నీ దేహం అవమానపాలైంది. నీ నిర్మాణంలో సహజవాచ్యంతో పుట్టించిన మాట వాస్తవమే. దానికి దేవుడు పరిష్కార మార్గాన్ని చూపించాడు. దేహంలో సహజంగా నీలో ఏర్పడేటువంటి వాంఛల్ని సంతృప్తి పరుచుకోవడానికి దేవుడు దైవికమైన రాజబాటిని ఏర్పాటు చేశాడు. ఆ మార్గం కాకుండా నువ్వు తప్పుడు మార్గంలో వెళ్ళిపోయి, షార్ట్ కట్లో వెళ్ళిపోయి, దొంగగా, దోచుకునేవాడుగా, రౌడీగా నువ్వు మారిపోతే తింటావు, కానీ తృప్తి లేని జీవితం, దేవునికి మహిమ లేని జీవితం. పొరుగువారిని ఆశించి, పొరుగువారిని దొంగిలించి నువ్వు తృప్తిగా తింటున్నావంటే అది అసహ్యమైన జీవితం. అది తన పొరుగువారి భార్యను వీర్యస్ఖలనం చేసే ప్రతివాడు దుష్కామ ప్రవర్తన కలిగిన వాడు అన్నాడు. కాబట్టి ప్రతి వారికి సొంత భార్య ఉండాలి, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలి. వారు వారి వారి ధర్మాల వారు నడపాలి. ఉభయులు సమ్మతి చొప్పుననే తప్ప ఒకరినొకరు ఎడబాయొద్దు. జీవితకాలానికి ఒకే భాగస్వామితో కాపురం చేయాలి. ఒకవేళ తిరిగి మళ్ళీ పునర్వివాహం చేసుకోవాలనే ఆలోచన వస్తే అది భార్య మృతి పొంది, భర్త మృతి పొందితే తప్ప పునర్వివాహానికి అవకాశం లేదు, విడాకులకు అవకాశం లేదు, విడాకులు తీసుకుని పునర్వివాహం చేసుకోవడానికి అవకాశం లేదు. అలా చేయడం వల్ల దేవునికి మహిమ లేదు. అంటే వైవాహిక పరిశుద్ధత గురించి మాట్లాడుతున్నాడు. నీ మర్మంగాల్ని ఎంత పవిత్రంగా వాడుకోవాలో చెప్తున్నాడు. నీ పాదాలు కీడు చేయటకు త్వరపడి పరుగులెత్తేటువంటి నీ పాదాలు ఇక మీదట సువార్త ప్రచురించి వారి పాదములు ఎంతో సుందరములైనవి. ఒకప్పుడు కీడు చేయడానికి పరిగెట్టి పాదాలు, ఇప్పుడు ఇక మీదట నూతన సృష్టిలో సువార్త ప్రకటన కొరకు నీ పాదాలు వాడబడితే సువార్త ప్రకటించి వారి పాదములు ఎంతో సుందరములైనవి అన్నాడు. ఎప్పుడైనా నీ పాదాలు సుందరకరమైనదిగా వాడావా? స్వార్థ పనికి ఎప్పుడైనా వెళ్ళావా? ప్రయాసపడి వెళ్ళావా? నడుస్తూ వెళ్ళావా? ఆ సందర్భాలు ఉన్నాయా? నేను ఇంటర్మీడియట్ చదివేటంత వరకు కూడా సుమారు ప్రతి ఆదివారం 7 కిలోమీటర్లు నడిచి వెళ్ళేవాడిని ఆరాధనకి. ఆరాధన అయిన అనంతరం మళ్ళీ 7 కిలోమీటర్లు నడిచి వచ్చేవాడు హాస్టల్లో ఉన్నప్పుడు. దేవుని కొరకు, తండ్రి అయిన దేవుని ఆరాధించడం కొరకు, సువార్త ప్రకటన కొరకు. అప్పుడు కదా దేవుడికి మహిమ. ఇవే అవయవాలు ఏం మారలేదు, కానీ అవయవాలు చేసే పనులు మారాలి. నీ అవయవాల ద్వారా దేవునికి మహిమ రావాలా? నీ అవయవాలు దుర్నీతి సాధనాలుగా కాకుండా ఇక మీదట నీ అవయవాలు నీతికి సాధనాలు అవ్వాలా? నీతికి సాధనాలుగా వాడబడాలి నీ అవయవాలు.
అప్పుడు దేవుడికి మహిమ, దేవునికి ఘనత. కాబట్టి దేవుడే కలుగు చేసుకున్నాడు. నువ్వు దుష్టుడిగా మారిపోయావు. దుష్టుడిగా ఉండి చచ్చిపోవడం ఆయనకి ఇష్టపడతలే. పనికిరాని ఘటంగా మారిపోయి అలాగే నువ్వు చావాలని కోరుకోవట్లేదు. యెహెజ్కేలు గ్రంథము 18:23 మనం చూసినప్పుడు, దుష్టులు మరణము నొందుటి చేత నాకు ఏమాత్రమైనా సంతోషము కలుగునా. దుష్టుడు చచ్చిపోతే ఆ ఊరోళ్ళందరూ పండగ చేసుకుంటారు. దుష్టుడు దుర్మార్గుడైన భర్త చచ్చిపోతే భార్య లోపల ఆనందించవచ్చు. దుష్టుడైన వాడు చచ్చిపోతే ఆ వీధోళ్ళందరూ ఆనందించవచ్చు. కానీ దుష్టుడు చనిపోతే సృష్టికర్త అయిన దేవుడికి ఆనందం ఉంటుందా? దుష్టుల మరణం నొందుటి చేత నాకు ఏమాత్రమైనా సంతోషము కలుగునా. నువ్వు దుష్టుడిగా ఉండాలని కోరుకోవట్లేదైనా పనికొచ్చే పాత్రగా ఉండాలి, మహిమకరమైన పాత్రగా ఉండాలి. ఏ ఉద్దేశంతో అయితే దేవుడు నిన్ను కలుగు చేశాడో ఆ ఉద్దేశానికి అనుసారంగా నువ్వు బ్రతకాలా. నీ నిర్మాణం ఎంత అద్భుతంగా అయితే దేవుడు చేశాడో ఆ నిర్మాణం అంత అద్భుతంగా దేవుని మహిమ కొరకు వాడబడాలా. చాలా సందర్భాల్లో ఆరాధన గురించి మాట్లాడతాం కదా. ఆరాధనకి ఎవరు అర్హులు అక్కడికి పోతాం వెంటనే. అంతవరకు వద్దు. ఆరాధించడానికి నువ్వు అర్హుడువా? ఆరాధించడానికి ఏం కావాలా? నీ నిర్మాణంలో అంతరింద్రియాలు పెట్టాడు నీకు. అంతరింద్రియాలతో చేసేది ఆరాధన. నీ హృదయం, నీ మనస్సు, నీ మనస్సాక్షితో చేసేది ఆరాధన. ఆత్మతో సత్యముతో చేసేది ఆరాధన. శారీరకమైన ఉద్రేకం కాదు ఆరాధన అంటే. శరీరాన్ని ఉజ్జీవింపజేసుకోవడం కాదు ఆరాధన అంటే. మరి ఆరాధించడానికి యోగ్యంగా నీ అంతరింద్రియాలు శుద్ధైనయా? మనసాక్షికి కల్మషం తోచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయం కలిగిన వాడువేనా? హృదయంలో ఉండే వ్యాకులత పోయిందా? పవిత్ర హృదయం ఉందా? శరీరంను ఆస్పదం చేసుకోకుండా ఆత్మను బట్టి ఆరాధించే పరిస్థితి ఉందా? అది లేనప్పుడు ఆరాధనకు నువ్వు ఎక్కడ అర్హుడు అవుతావు? ఇది వదిలిపెట్టేసి ఆరాధనకి ఈయన అర్హుడు కాదు, ఇద్దరు అర్హుల, ముగ్గురు అర్హులు అక్కడ పోయారు జనాలు. వాళ్ళ అర్హత గురించి ప్రశ్నించే హక్కు కూడా మనకు లేదు. వారి అర్హతలో గురించి మాట్లాడే హక్కు మనకు లేదు. ఈయన పాత్రుడా, ఆయన పాత్రుడా, ఇద్దరు పాత్రులా, ఇది మన సంభాషణ కాదు. నువ్వు పాత్రుడువా? చెడిపోయినటువంటి నీ అంతరింద్రియాలతో నువ్వు ఎలా ప్రార్థిస్తావు? చెడిపోయిన నీ అంతరింద్రియాలతో నువ్వు ఎలా కీర్తిస్తావు? చెడిపోయిన నీ అంతరింద్రియాలతో నువ్వు ఎలా బోధిస్తావు? చెడిపోయిన అంతరింద్రియాలతో ఎలా ప్రభు బలలో పాల్గొంటావు? యోగ్యముగా పాల్గొనడం అంటే అంతరింద్రియాలు శుద్ధిగా ఉండడం, కల్మషం లేకుండా ఉండడం. అందుకే ప్రభు అని చెప్తాడు కదా, ఇదిగో బలిపీఠం దగ్గర అర్పణ అర్పించడానికి నువ్వు వచ్చావు. వచ్చినప్పటికి నీ మీద నీ సహోదరునికి విరోధం ఉందనే సంగతి నీకు అర్థమైనప్పుడు బలిపీఠం మీద నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరుడితో సమాధానపడు. ఏమైంది? సమాధాన పడితే అంతరింద్రియాలు బాగుపడ్డాయి. ఎక్క మీద నువ్వు వచ్చి నన్ను ఆరాధించు. మలాకీ గ్రంథం 2వ అధ్యాయంలో ఇదిగో యవ్వన కాలం నుండి నువ్వు పెళ్లి చేసుకుని నీ భార్యను విసర్జించావు. ఇప్పుడు ఆయన సన్నిధికి వచ్చి ఆరాధిస్తున్నావు. కన్నీళ్లతో, ఏడ్పుతో, రోదంతో తడుపుతున్నావు. కానీ ఆయన విందో ఏం చెప్తున్నాడు? మరి ఆయన ఆరాధన వదిలిపెట్టే మొట్టమొదటి వెళ్ళు సమాధానపడు నీ భార్యతో. అటు తర్వాత వచ్చి నువ్వు ఆరాధన చేయి. ఏం జరిగింది? సమాధాన పడితే, సహోదరుడితో సమాధాన పడితే ఏం జరిగింది? శరీరానికి ఏమైనా అయిందా? అంతరింద్రియాలు బాగుపడ్డాయి. అంతరింద్రియాలు క్షేమం జరిగింది.
అంతరింద్రియాలకి నెమ్మది కలిగింది, అంతరింద్రియాలకి శాంతి కలిగింది, సమాధానం కలిగింది. కాబట్టి ఆరాధన ఎలా చేయాలా? ఈరోజు మనం ఆరాధిస్తున్నామంటే ఆరాధించటానికి అవసరమైన అంతరింద్రియాల్ని నీ నిర్మాణంలోనే కలుగజేశాడు ఆయన. నీ నిర్మాణం ఏంటో నీకు తెలియకపోతే దాన్ని ఎలా ఉపయోగిస్తావు? ఎలా ఉపయోగిస్తావు? దేహాన్ని ఇచ్చాడు, ఆత్మను అనుగ్రహించాడు, ఆత్మ దేహంలో బ్రతుకుతూ ఉంది. నిర్మాణంలో చెప్పుకున్నాం చూశారు, కొంతకాలం దేహములో లోకములో ఉండడానికి అనుమతించబడ్డాం, అలా నిర్మించాడు. అంటే ఏమర్థం అవ్వాలి మనకి? టైం రన్స్ వెరీ ఫాస్ట్. అత్యంత ప్రమాదం. కాలమును పోనీయక, సమయమును పోనీయక. నీకు ఎంతవరకు అర్థమవుతుందో నాకు తెలియదు. లేత వయసు నడిప్రాయంగా దించిపోయి వృద్ధాప్యంలోకి ప్రవేశిస్తున్నావు. టైం పరిగెడతా ఉంది. టైం ఏంటి నష్టం? టైం సద్వినియోగం అవుతుందా, దుర్వినియోగం అవుతుందా? సమయం, కాలం పరిగెడుతుంది. మనం అనుకున్నంత లెంగ్తీ లేదు. జీవితం దిద్దబడొద్దా? నూతన సృష్టిగా మారొద్దా? మన వల్ల దేవునికి మహిమ రావద్దా? మన అవయవాలు దేవునికి సమర్పించుకోవద్దా? దుర్నీతి సాధనాలుగా ఉన్నటువంటి దేహం నీతికి సాధనాలుగా మలుచుకోవద్దా? అబద్ధాలు మాట్లాడే నోరు సత్యమే పలుకొద్దా? ఇంకెంతకాలం, ఇంకెప్పుడు? అంటే మనం అనుకున్నంతగా ఇంకా టైం ఉందనుకున్నామా? కొంతకాలమే, కొద్దిసేపే ఈ దేహంలో లోకంలో ఉండడానికే అనుమతించబడ్డాం. ప్రారంభంలో 900 సంవత్సరాలు బ్రతికిన సందర్భాలు ఉన్నాయి. మనుషుల యొక్క దుష్టత్వం, దుర్నీతి పెరిగిన కారణం చేత ఆయుష్కాలం 120 సంవత్సరాలు కుదించబడింది. మోషే మాట్లాడుతూ 70 లేదా 80 సంవత్సరాలు అన్నాడు. కానీ దావీదు మాట్లాడుతూ ఎంత స్థిరుడైనను ప్రతివాడు కేవలం బట్టి ఊపిరి బట్టి వాడని చెప్పాడు. ఎప్పుడైనా పోవచ్చు, ఎప్పుడైనా పోవచ్చు. నేను వచ్చే ముందు నా కుమార్తె మెసేజ్ పెట్టింది. తన క్లాస్మేట్ బండి డ్రైవ్ చేస్తూ యాక్సిడెంట్ అయింది, చచ్చిపోయింది. వయసు 20 సంవత్సరాలు. చనిపోవచ్చు, ఎప్పుడైనా చనిపోవచ్చు. చనిపోవడానికి 20 ఏళ్ళు లేదు, 30 ఏళ్ళు లేదు, 50 ఏళ్ళు లేదు, 100 ఏళ్ళు లేదు. టైం చాలా విలువైంది కదా. నిండు 100 ఏళ్ళు కలకాలం భూమి మీద ఉండడానికి వచ్చామా? అలా నిర్ణయించబడ్డామా? మన నిర్మాణం అలా జరిగిందా? మన నిర్మాణం అది కాదు. కొంతసేపు గడిపిపోవడానికి వచ్చాం. దాన్ని మించితే ఆయాసం దొక్కమన్నాడంతే. మించజాలని వయపరిమాణము నీవు వారికి అనుగ్రహించమన్నాడంతే. అంటే పరిమితమే భూమి మీద ఉండేది. జీవితాన్ని దిద్దుకోవలసినటువంటి అవసరత మనకు ఉందనేటువంటి వాస్తవాన్ని మనం గుర్తించాల్సినటువంటి వారం. మరొక ప్రాముఖ్యమైనటువంటి సంగతిని మనం నేర్చుకుందాం. ఈ భూమి మీద బ్రతుకుతూ ఉన్నటువంటి మనలో ప్రతి వారము 5 లేదా ఒక 6 ప్రధానమైనటువంటి లక్ష్యాలతో జీవితాన్ని మనం కొనసాగించగలిగితే మన వల్ల దేవునికి మహిమ వచ్చే అవకాశం ఉంది. మన నిర్మాణాన్ని బట్టి, మన నిర్మాణంలో ఆత్మ శరీరం అనుకున్నాం కదా. అంటే ఆత్మకే న్యాయం జరగాలి, ఇటు శరీరానికి న్యాయం జరగాలి. ఇప్పుడు పాపపు సమస్య ఆత్మదా శరీరందా? పాపపు జబ్బు ఆత్మకా శరీరానిక? ఆత్మకే. అంటే నేను ఆత్మనే ప్రస్తుతం దేహంలో ఉన్నాను. కొంతకాలం తర్వాత దేహాన్ని వదిలి నేను వెళ్ళిపోతాను. ఆత్మనైన నాకు ఆత్మ సంబంధమైన లక్ష్యం ఉండాలి.
చచ్చిన తర్వాత ఎక్కడికి పోతాను? ఆత్మకు ఒక లక్ష్యం లేకపోతే ఎక్కడికి పోతుంది ఇది? ఆత్మకు ఒక లక్ష్యం ఉండాలి. ఆత్మనైన నేను నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళబోతున్నాను, ఎక్కడికి వెళ్ళాలని కోరుకుంటున్నాను, ఎక్కడికి పోవాలని దేవుడు కోరుకున్నాడు. ఆత్మీయ లక్ష్యం, స్పిరిచువల్ గోల్ లేదనుకోండి, బ్రతుకున్నంతకాలం నచ్చినట్టుగా బ్రతికేసి చచ్చిన తర్వాత ఎవడు చూసి వచ్చాడు కానీ అన్నట్టు ఉంటుంది అన్నమాట. ఆత్మీయ లక్ష్యం లేకపోతే నూతన సృష్టిలో దేవునికి మహిమకరంగా నేను వాడబడాలంటే భూమి మీద నువ్వు ఎంతకాలం బ్రతికినా, ఇదిగో నేను 2 భాగాలు, నా నిర్మాణంలోనే 2 భాగాలు ఉన్నాయి. 2 భాగాలకి న్యాయం జరగాల. నేను ఆత్మనైతే, ఆత్మ శాశ్వతమైతే, చనిపోయిన తర్వాత కూడా నేను ఉండేవాడైతే నేను ఎక్కడికి పోతానో, ఆత్మీయంగా నా లక్ష్యం ఏంటి? దేవుడు ఉండే చోటే ఉండాలనుకుంటున్నానా? అపవాదికి వారి దూతలకు సిద్ధపరచబడి నిత్యాగ్నిలోనికి పోవాలనుకుంటున్నానా? భూమి మీద ఎలా బ్రతికామనే దానికంటే కూడా ధనవంతుడు లాజరును కూర్చున్నటువంటి సందర్భం మనకు తెలుసు కదా. భూమి మీద బహుగా సుఖపడతా ఉన్నాడు ధనవంతుడు, దరిద్రుడిగా బ్రతికాడు లాజరు. చనిపోయాడు. అబ్రహాము రొమ్మున అనుకున్నటకు దేవదూతల చేత కొనిపోబడిను అన్నాడు. 22వ వచనం మనం చూసినప్పుడు ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడిను. 23వ వచనంలో అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు. మన నిర్మాణంలో మనం 2 భాగాలను నమ్ముతున్నామా? నమ్మితే 2 భాగాల్లో లక్ష్యం ఏముంది? నీ లక్ష్యం ఏముంది? చచ్చిన తర్వాత ఎలాగో గౌరవంగా నీ వెనకాల ఉన్నవాడు సమాధి చేస్తారు, ఇబ్బంది లేదు, దాని గురించి ఎలాంటి వరి అవసరం లేదు. నీకున్న స్థాయిలోనే చక్కగా సమాధి కార్యక్రమాలు చేస్తారు. ఇది శరీరానికి. ఇది మరి ఆత్మ పరిస్థితి ఏంటి? ఎక్కడ పోదాం అనుకుంటున్నావు? నీ నిర్మాణంలో ఆత్మ శరీరం. 2వ సంగతిని మనం చూసినప్పుడు మన నిర్మాణంలో ఆత్మ శరీరం వేరువేరుగా ఉండకుండా శరీరంలో ఆత్మ, శరీరంలో ఆత్మ ఉన్నప్పుడు శరీరంతో జరిగించినటువంటి క్రియల యొక్క ఫలితాన్ని వ్యక్తిత్వం అంటాం. అంటే నువ్వు ఒక వ్యక్తివి. వ్యక్తి అంటే ఎవరు? దేహములో ఆత్మ కలిగిన వాడు వ్యక్తి. మన వ్యక్తులు ఇప్పుడు వీఆర్ పర్సన్స్. అప్పుడు నీకు పర్సనల్ గోల్స్ ఉండాలి. వ్యక్తికి వ్యక్తిగతమైనటువంటి లక్ష్యాలు ఉండాలి. వ్యక్తిగతమైన లక్ష్యాల గురించి అపోస్తలులు మాట్లాడారు. ఎలాంటి వ్యక్తిగా భూమి మీద బ్రతకాలనుకుంటున్నావు, ఎలాంటి వ్యక్తిగా దేవుని యొక్క దృష్టిలో ఉండాలనుకుంటున్నావు? మంచి వ్యక్తిగానా, చెడు వ్యక్తిగానా, వ్యభిచారిగానా, దుర్మార్గుడుగానా, దుష్టుడుగానా, పనికిమాలవాడుగానా, త్రాగుబోతుగానా, తిరిగిబోతుగానా? ఎలాంటి వ్యక్తిత్వం? దేహముతో జరిగించే దాన్ని బట్టి నీ వ్యక్తిత్వం ఏర్పడుతుంది. కాబట్టి భూమి మీద బ్రతుకుతూ ఉన్నటువంటి మనం వ్యక్తులుగా ఎలాంటి వ్యక్తులుగా ఉండాలనుకుంటున్నాం? చాలాసార్లు వింటాం కదా, వాడు చాలా బద్ధికుడండి. ఎలా బద్ధికుడయ్యాడు? వాడు నోటితో అబద్ధాలు మాట్లాడాడు కాబట్టి వాడు అబద్ధికుడయ్యాడు. వాడు తాగుబోతాడండి. ఎలా తాగుబోతాడు? తాగుతూనే సమయం గడుపుతాడు కాబట్టి వాడు సీక్రెట్ కాదు, అందరికీ బహిరంగంగా కనబడేటట్లు తాగుతాడు కాబట్టి వాడి మీద ఒక ముద్ర పడింది. ఏంటి? వాడు త్రాగుబోతాడు, వీడు వ్యభిచారి, వాడు దొంగ, వీడు దుష్టుడు, వీడు పిసినారి, వాడు స్వార్థప్రియుడు. ఇది వ్యక్తిత్వం అంటే.
ఎలాంటి వ్యక్తిగా బ్రతకాలని, ఎలాంటి వ్యక్తిగా సమాజాన్ని చూడాలని నువ్వు లక్ష్యంతో బ్రతుకుతున్నావు? మంచి వ్యక్తిగా చూడాలనుకుంటున్నావా? మంచి వ్యక్తిగా కావాలంటే నీతిని జరిగించే ప్రతివాడు నీతిమంతుడే. నీ అవయవాలతో నీతి సాధనాలుగా నువ్వు వాడినప్పుడు, బహు జాగ్రత్తగా అపోస్తలుల బోధ ప్రకారం నువ్వు బ్రతికినప్పుడు మంచి వ్యక్తిగా నువ్వు బ్రతుకుతావు, ఉత్తమమైన వ్యక్తిగా నువ్వు బ్రతుకుతావు. మూడవది వృత్తిపరమైన లక్ష్యం. భూమి మీదకి వచ్చాం, పని పాట లేకుండా తినమని చెప్పట్లేదైనా. భూమి మీద పుట్టే ప్రతి వ్యక్తి భూమి మీద తాను బ్రతకడానికి ఒక ప్రొఫెషనల్ గోల్ ఉండాలి. ఏమవ్వాలనుకుంటున్నావు? ఎలా బ్రతకాలనుకుంటున్నావు? వ్యాపారం చేసా, కష్టపడి ఉద్యోగం సంపాదించుకున్నా, అడుక్కుని నేను బ్రతకాలనుకుంటున్నావా? ఖాళీగా పని పాట లేకుండా వాడి మీద వీడి మీద ఆధారపడి బ్రతకాలనుకుంటున్నావా? కొన్ని సందర్భాల్లో మంచి వ్యక్తులు ఉంటారు, వ్యక్తిత్వం మంచిదే, కానీ ఏ పని పాట ఉండదు. ఉపయోగం ఏముంది? మనిషి చాలా మంచోడు, ఏ ఉద్యోగం లేదు, ఏ పని చేయడు. వాడికి 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు వచ్చినా అమ్మ నాన్న మీద ఆధారపడతాడు. ఉపయోగం ఏముంది? ఒక్కొక్క వ్యక్తి చిన్న వయసులోనే రాణించి ప్రొఫెషనల్గా అద్భుతమైన స్థితిలో స్థిరపడతాడు, కానీ సరైన క్యారెక్టర్ ఉండదు. ఉపయోగం ఏముంది? సంపాదన ఉంది, చిన్న వయసులోనే స్థిరపడ్డాడు, మంచి ఉద్యోగస్తుడయ్యాడు, గొప్ప పనిమంతుడు, ప్రజ్ఞ కలిగిన వాడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, కానీ క్యారెక్టర్ బాలేదు, వ్యక్తిత్వం బాలేదు, వ్యక్తిత్వంలో గుణాలు బాలేదు. ప్రయోజనం ఏముంది? ఒక వ్యక్తి ప్రొఫెషనల్గా గొప్ప స్థితిలో ఉంటాడు, మంచి వ్యక్తిత్వం కలిగి ఉంటాడు, కానీ వాడికి ఆత్మ సంబంధమైన లక్ష్యం లేదు. ఉపయోగం ఏముంది? మంచి వ్యక్తే, మంచోడు, అందరికీ సాయం చేస్తాడు, అందరినీ బాగా పలకరించుకుంటాడు, కానీ వాడికి ఎలాంటి ఆత్మ సంబంధమైన లక్ష్యం లేదు. చస్తే నేను ఎక్కడికి పోతానో అది లేదు. మంచి వ్యక్తి, కానీ ఏమైనా ప్రయోజనం ఉంటుందా? నాలుగో సంగతే ఫ్యామిలీకి సంబంధించిన గోల్ ఉండాలి. బైబిల్ గ్రంథం మాట్లాడింది, అపోస్తులు ఇట్లన్నిటి గురించి మాట్లాడారు. చక్కటి కుటుంబంగా కట్టబడాలనుకుంటున్నావా? చక్కటి కుటుంబం, మంచి కుటుంబంగా, దేవుడు కోరే కుటుంబంగా, నీ కుటుంబం ద్వారా దేవుడికి మహిమ వచ్చే కుటుంబంగా కట్టబడాలనే ఆలోచన ఉందా? పెళ్లికి ముందే ఈ లక్ష్యం ఉండాలి. మంచి కుటుంబంగా కట్టబడాలి. నీ కుటుంబం యొక్క నిర్మాణానికి నీ వివాహమే పునాది. వివాహంలో పొరపాటు చేయొద్దు, వివాహ నిర్ణయాల్లో పొరపాటు చేయొద్దు. ఏదో ఒక మగవాడిని పెళ్లి చేసుకోవద్దు, ఏదో ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకోవద్దు. నీకు లక్ష్యం ఉంటే నీ యొక్క నిర్దిష్టమైన లక్ష్యానికి అనుకూలమైన భాగస్వామితో పెళ్లి చేసుకో. అప్పుడు ఇరువురు కలిసి వారిరువురు దేవుని యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకుంటూ అప్పుడు నీ పిల్లల్ని పెంచు, ప్రభు శిక్షలో బోధలో పెంచు, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పించు, చక్కటి కుటుంబాన్ని కట్టు. కొంతమందికి ఏ లక్ష్యం ఉండదు, పెళ్ళి ఎందుకు చేసుకుంటారు? ఆగతాయితనంతో చేసుకుంటారు చాలామంది. ఏ లక్ష్యం ఉండదు, వయసు వచ్చింది, సంపాదన ఉంది, పెళ్లి చేసుకోవాలా, ఎవరిని చేసుకోవాలా? 1 అందగత్తి కావాలి, 2 డబ్బులు ఇచ్చేవాళ్ళు కావాలి, 3 ఇలాంటివి ఉంటాయి మాట. నీకు ఒక లక్ష్యం ఉంటే ఎవరు కావాలి నీకు? అందము మోసకరము, సౌందర్యం వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ.
కొనియాడబడును. ఇప్పుడు మంచి కుటుంబం కట్టాలంటే ఎలాంటి స్త్రీ కావాలా? యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ. పిల్లల్ని కనడం సులభమే, దేవుడిచ్చే బహుమానమే. ఇద్దరినో ముగ్గురినో పిల్లల్ని కన్నావు, వాళ్ళ మధ్యన ప్రేమాప్యాయతలను పుట్టించు. రేపు పొద్దున తులమో పొలమో తండ్రి సంపాదించి వదిలి వెళ్ళిపోయాడు అనుకోండి, చక్కగా పిల్లలు కూర్చుని న్యాయబద్ధంగా ఉన్నదాన్ని పంచుకునేలాగా ఉండాలి. ఏ గొడవలు పెట్టుకోకుండా, స్వార్థాలు లేకుండా, అవసరమైతే త్యాగం చూపించేలాగా ఉండాలి. కుటుంబాలు ఉంటాయి, అన్ని కుటుంబాలు ఉంటాయి. కానీ అన్నయ్య అంటే తమ్ముడికి పడదు, తమ్ముడు అంటే అన్నయ్యకి పడదు, అక్క అంటే చెల్లికి పడదు. ఇదే కదా పరిస్థితి. మంచి కుటుంబాన్ని కట్టాలనే లక్ష్యం ఉండాలి, అప్పుడు దేవునికి మహిమ. చాలా సందర్భాల్లో ప్రొఫెషనల్ గోల్ బాగుంటుంది, మంచి వృత్తి, కానీ మంచి ఫ్యామిలీ ఉండదు. కొన్ని సందర్భాల్లో మంచి వ్యక్తిత్వం ఉంటుంది, మంచి గుణాలు ఉంటాయి, కానీ ఫ్యామిలీ ఉండదు. కొన్ని సందర్భాల్లో స్పిరిచువల్ గోల్ స్పష్టంగా ఉంటుంది, కానీ మంచి కుటుంబం ఉండదు. కాబట్టి నీ వల్ల దేవునికి మహిమ రావాలంటే ఆత్మ సంబంధమైన గోళ్ళు నీకు దృష్టిలో ఉండాలి. ఆత్మ సంబంధంగా శాశ్వతమైన నిత్యత్వం ఈ రాత్రే ప్రాణం పోతే ఇదే రాత్రి గ్యారంటీగా నేను దేవుని దగ్గర ఉంటాను, అలాంటి లక్ష్యం నీకు ఉండాలి. ఈ రోజు నేను మృతి పొందితే భూమి మీద ఉన్న వారిలో మంచి వ్యక్తిత్వం కలిగిన వాడు పలానా ఆయన అని నీ కుటుంబంలో కానీ, నీ గ్రామంలో కానీ, నీ స్థానిక సంఘంలో కానీ, నీ దేవుని దగ్గర కానీ మంచి వ్యక్తిత్వం కలిగిన వాడు, అది సంపాదించే ప్రయత్నం ఉండాలి. భూమి మీద ఈయన ఎవరి మీద ఆధారపడలేదు, కష్టపడ్డాడు, తన చేతులు కష్టార్జితంతో బ్రతికాడు, ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకోలేదు, ఎవరి సొమ్మును అపహరించలేదు, న్యాయంగా సంపాదించుకున్నాడు. ఆ లక్ష్యం నీకుండా. కుటుంబాన్ని కట్టడంలో నిరంతరం శ్రమించి బాధ్యత కలిగిన తండ్రిగా, బాధ్యత కలిగిన తల్లిగా తమ బిడ్డల ప్రభు యొక్క శిక్షల బోధలో పెంచుకుని బిడ్డల మధ్యన ప్రేమాప్యాతలు నింపాడు. కుటుంబాల్లో పిల్లలు కొట్టుకోకుండా చూడాలి, ఒకరినొకరు దూషించుకోకుండా చూడాలి, ద్వేషించకుండా చూడాలి. అది కదా చేయాల్సింది. గొప్ప గొప్ప దైవజనులే పని చేయలేము. సమూయేలు గురించి అడగొద్దు, సమూయేలు కుటుంబం గురించి అడగొద్దు. సమూయేలు వ్యక్తిగా మంచోడే, కుటుంబం కట్టడంలో ఫెయిల్ అయ్యాడు. ఏలీ వ్యక్తిగతంగా చాలా మంచోడే, కుటుంబం కట్టడంలో ఫెయిల్ అయ్యాడు. నోవహు చాలా గొప్పడే, కుటుంబం కట్టడంలో ఫెయిల్ అయ్యాడు. కాబట్టి నీ వల్ల దేవునికి మహిమ రావాలంటే మంచి కుటుంబం కట్టాలనే లక్ష్యం నీకు ఉండాలి. ఐదవదిగా ముగిస్తున్నాను. ఐదవదిగా, ఇదిగో భూమి మీద బ్రతికే నీవు ఇతరులతో సత్సంబంధాలు ఉండాలి అన్నాడు. అంటే సంఘమునకు వెలుపటి వారి ఎడల నీకు మంచి సాక్ష్యం ఉండాలి. సంఘమునకు వెలుపటి వారితో సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండు. ఎందుకు విరోధం పెట్టుకోవాలా? ఎందుకు ఇతర మతస్థులతో విరోధం పెట్టుకోవాలా? ఎందుకు చుట్టూ ఉన్నటువంటి వారితో విరోధ భావం కలిగి ఉండాలా? ఎందుకు ఇతర డినామినేషన్లతో విభేదం పెట్టుకోవాలా? అర్థం లేని ఆలోచనలు. సత్సంబంధాలు కలిగి ఉండాలని గ్రంథం చెప్పింది. సంఘమునకు వెలుపటి వారి అన్న మంచి సాక్షి ఉండాలని చెప్పింది. సమాజంలో నీ పాత్ర లేదా? మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే దేనివల్ల సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబొట్టుకి దేనికి పనికిరా.
మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండే పట్టణము మరుగై ఉండనేరదు. కాబట్టి నీ లక్ష్యంలో సమాజంతో నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు? లేదండి మా మతం వేరండి, మా స్టైల్ వేరండి, మా జీవితం వేరండి, అందరితో శత్రుత్వమేనండి మాకు, దేవుడికి మహిమ వస్తుందా? దేవుడి ఘనత వస్తుందా నీ వల్ల? సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉంటుంది. అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేద్దాం అన్నాడా? అంటే విశ్వాస గృహంతో పాటు ఏం చెప్తున్నాడు? అందరి ఎడలా మేలు చేద్దాం, అందరితో సమాధానంగా ఉందాం. అప్పుడు దేవునికి నీ వల్ల మహిమ. ఎందుకొరకైతే మనం నిర్మించబడ్డామో మన నిర్మాణం ఏంటో మనకు అర్థం చేసుకుంటే అప్పుడు దాని కొరకే ఉపయోగపడితే అప్పుడు దేవునికి మహిమ వస్తుంది అన్నమాట. కాబట్టి ఇప్పుడు నువ్వు వ్యక్తిగా నెక్కుతున్నావు, నీ కుటుంబ పరంగా నెక్కుతున్నావు, నీ స్థానిక సంఘంలో నెక్కుతున్నావు, సమాజంలో నెక్కుతున్నావు, వ్యక్తిత్వంలో నెక్కుతున్నావు, ఆత్మ సంబంధమైన లక్ష్యంలో నెక్కుతున్నావు. బడా నమ్మకమైన మంచి దాసులు కదా. వ్యక్తిత్వంలో ఓడిపోయి, ఆత్మ సంబంధమైన లక్ష్యంలో ఓడిపోయి, కుటుంబ జీవితంలో ఓడిపోయి, స్థానిక సంఘంలో ఓడిపోయి, సమాజంలో ఓడిపోతే ఏమి సాధించడానికి? జీవితం ఎంత జీవితం ఇది? మళ్ళీ పునరపి జననం, పునరపి మరణం, మళ్ళీ చచ్చిన తర్వాత మళ్ళీ బతుకుతో ఇంకో జీవితం ఉందనుకున్నారా? వన్ అండ్ ఓన్లీ లైఫ్. మనుషులందరూ ఒక్కసారే మృతి పొందుదురు, అటు తరువాత తీర్పు. వన్ అండ్ ఓన్లీ లైఫ్. పెళ్లి కాని యువకులు ఉంటే అదృష్టవంతులు. ఇప్పుడే నిర్దిష్టమైన లక్ష్యాలు పెట్టుకోండి, ఆ లక్ష్యాలకి తగ్గట్టుగా బ్రతకండి, లక్ష్యాలకి తగ్గట్టుగా వృత్తిపరమైన లక్ష్యాన్ని పెట్టుకోండి, ఉన్నత స్థాయికి ఎదగండి. కుటుంబ లక్ష్యాన్ని పెట్టుకోండి, చక్కటి కుటుంబాన్ని కట్టండి. వ్యక్తిత్వపు లక్ష్యాన్ని పెట్టుకోండి, మంచి వ్యక్తిగా మారండి. ఆత్మ సంబంధమైన లక్ష్యాన్ని పెట్టుకోండి. ఏ రోజు ప్రాణం విడిచినా శాశ్వతమైన తండ్రి దగ్గర ఉండేటట్లుగా ప్లాన్ చేసుకోండి. ఇతరులతో, సమాజంతో సత్సంబంధాలు పెట్టుకోండి. మంచి పౌరుడుగా, లోకానికి వెలుగు ఉప్పుగా, దేవునికి మహిమ వచ్చేటట్లుగా బ్రతకండి. అలా బ్రతకాలంటే అపోస్తుల బోధకి పరిపూర్ణంగా మనం లోబడి, పరిపూర్ణంగా మన నూతన సృష్టి అయితే తప్ప తానున్న స్థితిలోనే దేవుడికి మహిమ రావాలంటే రాదు. నువ్వు నూతన సృష్టివేనా? రాత్రి ఆలోచించు. నూతనంగా జన్మించావా? నిజమేనా జన్మ? కరెక్ట్గా ఆలోచించుకో. నూతన నామం పెట్టబడిందా? నూతన నిబంధనలోకి వచ్చావా? ఏం మారింది? ఇంకా పితృపారంపర్యాలేనా? ఇంకా అన్య సంబంధమైన ఆచారాలేనా? ఇంకా ప్రపంచ ధర్మమేనా? ఇంకా లోకాచారాలేనా? చుట్టూ ఉన్నటువంటి సమాజం చేత ప్రేరేపితమయ్యి వారి చేత నడిపింపబడుతున్నామా? మనకు ప్రత్యేకత ఏమి లేదా? అపోస్తులు మనకు బోధించట్లేదా? ప్రభువుని యేసుక్రీస్తు మనకు ఉపదేశించలేదా? మనం ప్రత్యేకమైన జనాంగం, దేవుని సొత్తైన ప్రజలు. నీతిమంతుడే రక్షించబడ్డ దుర్లభమైతే లోకంలో ఉండే పాపి పరిస్థితి ఏంటి? ఉప్పే నిస్సారమైతే ఉప్పుకి సారం దేని వల్ల వస్తుంది? మర్చిపోవద్దు, దేవుడు మనల్ని ప్రత్యేకించాడు, మనల్ని ప్రేమించాడు, తిరిగి మనకు పునర్జీవాన్ని అనుగ్రహిస్తున్నాడు, తిరిగి పునర్జన్మను ప్రసాదిస్తున్నాడు, తిరిగి మనతో నిబంధన చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి మన వాస్తవాన్ని గుర్తించి దేవుని యొక్క సంకల్పంలో నేను ఏమై ఉన్నానో, ఎలా పుట్టించాడు, ఎలా మారిపోయాను, మళ్ళీ ఇప్పుడు ఎలా బ్రతికే అవకాశం దొరికింది, నీకు అర్థమైంది అనుకోండి. ప్రతి అడుగులో, ప్రతి అడుగులో, ప్రతి అడుగులో, ప్రతి మాటలో, ప్రతి మాటలో, ప్రతి మాటలో,
ప్రతి ఆలోచనలో నీ సృష్టికర్తను మహింపరిచేటట్లుగా మాట్లాడతాం, అలాగే ప్రవర్తిస్తాం. అది నీకు అర్థం కాని రోజున నీ నచ్చినట్టుగా నువ్వు బ్రతుకుతావు, దేవునికి మరింత దూరం అవుతావు, నువ్వు శత్రువు అవుతావు, ఏదో ఒక రోజు మృతి పొందుతావు. నష్టం అంచనాకి రాని నష్టం జరుగుతుంది. అగ్ని ఆరని, పురుగు చావని, శాశ్వతమైన నిత్యత్వంలోనికి పోయినప్పుడు అక్కడ మారు మనసు పొందడానికి అవకాశం లేదు, జీవితాన్ని దిద్దుకోవడానికి అవకాశం లేదు. కాబట్టి అక్కడ మళ్ళీ మనకి ఇంకొక అవకాశం వచ్చే భాగ్యం లేదు. భూమి మీద ఉన్నప్పుడే దిస్ ఈజ్ ద డే అన్నాడు అంతే. రక్షించబడడానికి ఇదే రోజు, మారు మనసు పొందడానికి ఇదే రోజు, తప్పుని దిద్దుకుని జీవితాన్ని కొనసాగించడానికి ఇదే రోజు. ఎంత చక్కటి అవకాశాన్ని, ఈ కృపని దేవుడు మనకు అనుగ్రహించాడు. స్థానిక సంఘాలు, 2 స్థానిక సంఘాలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. జిన్నూరుపాలెం అలాగే వేడంగిపాలెం క్రీస్తు సంఘముల వారు ఏర్పాటు చేసినటువంటి ప్రేమపూర్వకమైన ఈ కార్యక్రమంలో విచ్చేసిన మీలో ప్రతి వారికి, ప్రాముఖ్యంగా ఈ కార్యక్రమం నిర్వహించిన నిర్వాహకులకి పేరు పేరున హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అంతకంటే ప్రాముఖ్యంగా వారు ఎంతో ప్రయాసపడుతున్నారు. ఈ 3 రోజులు ఎలాంటి ఆక్షేపణ లేకుండా కార్యక్రమాలు నిర్వహించారు. భోజన పదార్థాల విషయంలో కానీ, ఆతిథ్యం విషయంలో కానీ, ఇక్కడ ఉండే ఈ లైటింగ్ విషయంలో, ఏర్పాటు విషయంలో కానీ, చక్కగా మంచి సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేయడం విషయంలో కానీ మరి చాలా ప్రయాసపడ్డారు. మీ ప్రయాస ప్రభునందు వృధా కాదని గుర్తించాలని ప్రేమతో మనం చేస్తున్నాను. ప్రాముఖ్యంగా వ్యక్తిగతంగా నన్ను ఈ 3 దినాల్లో వేడంగిపాలెంలో ఉన్నటువంటి మన సహోదరులు రాజరత్నం గారు, వారి కుటుంబం ప్రత్యేకంగా ఈ 3 దినాలు నాకు ఆతిథ్యాన్ని ఇచ్చి సకల సదుపాయాలు వారు చేశారు. వారికి ప్రత్యేకంగా వారికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే చాలామంది సహోదరులు స్వార్థికులు ఆయా ప్రాంతాల నుంచి వచ్చారు. మీలో ప్రతి వారికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. ఇది ఇక్కడతో ముగించకుండా మీకు అవకాశం కుదిరినప్పుడు నా యూట్యూబ్ ఛానల్ ఉంది, అందులో అనేకమైన లెసన్లు ఉన్నాయి. నిన్న జరిగింది, మొన్న జరిగింది, ఇప్పుడు ఈరోజు జరగబోయేది కూడా రికార్డ్ అవుతుంది. ప్రతిదీ మీరు జాగ్రత్తగా పరిశీలించాలని, ఒకవేళ ఎవరికైనా కావాలంటే యానం COC YANAM COC యూట్యూబ్ ఛానల్. ఇక్కడ మీరు మహాడు తిరిగారు, మీరు లాస్ట్ మీరు మహాడు తిరిగారు తదుపరి. కాబట్టి ఒకవేళ ఎవరైనా చక్కగా ఇంకా మరి పరిపూర్ణంగా నేర్చుకోవాలనుకుంటే తప్పనిసరిగా మీరు యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి. లేదండి మేము 10 మంది కూర్చుంటాం ఎక్కడైనా, మాకు పలానా సందేహాలు ఉన్నాయన్నారు అనుకోండి, ఇబ్బంది ఏమీ లేదు, చక్కగా ఆహ్వానించండి, వచ్చి చక్కగా విషయాలు నేర్చుకునే అవకాశం ఉంది. జీవితం విలువైంది, సమయం ఇంకా విలువైంది, మనం ఇంకా విలువైన మనుషులు. దేవుడు కోరుకున్నట్లుగా బ్రతుకుతాం, అలా జీవించాలని మీలో ప్రతి వారిని ప్రేమతో మనం చేస్తున్నాను. ఇంకొక చిన్న ప్రకటన ఏంటంటే, ఒకసారి వాసుదేవరావు గారు పైకి లేవండి. సార్ వాసుదేవరావు గారు, ఆయన స్వార్థికులైన ఆయన రాజమండ్రి నుంచి మన మధ్యకి వచ్చారు. ఆ స్వార్థికులు దేవత్వాన్ని గురించి, ఒకడా దేవుడు ముగ్గురా, ఆరాధన ఒకరికా ముగ్గురికా, లేకపోతే అపోస్తుల బోధ ఏంటి, ఇలాంటి సంగతులన్నిటి మీద చక్కగా ఒకరోజు మార్చి 3వ తేదీన వారు క్లాసు నిర్వహించడానికి వారు ఇష్టపడుతున్నారు. సుమారు 8 ప్రసంగాలు ఉంటాయి. 8 మంది దాంట్లో నిష్ణాతులైన వారు సంగతులను బోధిస్తారు. ఒకవేళ మీరు ఎవరైనా రాదలిస్తే పురుషులు రావచ్చు, స్వార్థికులు కానీ స్వార్థికులుగా ఉండగోరేవారు కానీ రావచ్చు. వారు ఆయన సంప్రదించండి. అది రిజిస్ట్రేషన్ లింక్ ఉంది, లింక్లో మీరు రిజిస్టర్ అవ్వండి. వారి తరపున ప్రేమతో నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. అలాగే మీలో ప్రతి వారికి మరొకసారి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. అందరికీ హృదయపూర్వకమైన వందనాలు.